50 సంవత్సరాల తర్వాత సిరియాలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ప్రజలకి స్వతంత్రం వచ్చినట్టు అయింది. నిరంకుశ పాలన అసద్ ఫ్యామిలీ చేతిలోంచి ఈ రోజున సిరియా ప్రజలకి విముక్తి వచ్చింది. సిరియాలోని రెబెల్స్ పోరాడి మరీ బషర్ ఆల్ అసద్ని దించేశారు. ఆయన ఎక్కడికి పారిపోయారో తెలీదు. విమానం ఎక్కి మాత్రం పారిపోయారంట. సిరియాలోని బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి 2024 వరకు నిరంకుశంగా పరిపాలించింది. ఆయనకు ముందు బషర్ ఆల్ అసద్కు ముందు ఆయన తండ్రి 1971 నుంచి 2000 సంవత్సరం వరకు ఆయన కూడా నిరంకుశ పాలనే చేశారు. మొత్తం 50 సంవత్సరాల పాటు సిరియాలో నిరంకుశ పాలన నడిచింది. ప్రజలు ఇప్పుడు సిరియాలో స్వేచ్ఛ సిరియా అని చెప్పి జెండా ఎగరేస్తున్నారు. అంతేకాదు, ఎవరైతే సిరియన్ రెఫ్యూజీస్ ఉన్నారో, శరణార్థులు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు, యూరోప్కు, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలకు పారిపోయారో దాదాపు 60 లక్షల మంది ఈ రోజున సిరియాకి తిరిగి రావాలని అని ఆలోచిస్తున్నారన్నమాట. అంతేకాదు, 6 లక్షల మంది గత 10-15 సంవత్సరాలుగా సిరియా అంతర్యుద్ధ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుందని చెప్పి సిరియా ప్రజలు భావిస్తున్నారు. ఒకటా రెండా బషర్ ఆల్ అసద్ నాయకత్వంలో అనేక దారుణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, సరిన్ గ్యాస్ లాంటి వాయువులు వాటాలు ప్రజలపైన, పసిపిల్లలు, ముసలివాళ్ళని చూడకుండా అందరిపైన ఊచెకోత అనమాట. విపరీతమైన కరప్షన్, ఇన్ఫ్లేషన్, ఎకనమిక్ రిఫార్మ్స్ లేకపోవటం, స్టాగ్నెంట్ అడ్మినిస్ట్రేషన్. ఎవరన్నా బషర్ ఆల్ అసద్ని ప్రశ్నిస్తే వాళ్ళు అయిపోయినట్టే అనమాట. ఆయన చిన్న కమ్యూనిటీ, అక్కడ షియాలోని ఆల్ వైట్ కమ్యూనిటీ అని చెప్పి ఒక కమ్యూనిటీ. మొత్తం సిరియా చూసుకుంటే మెజారిటీ అక్కడ సున్నీలు అనమాట. కానీ షియాలోని ఒక చిన్న కమ్యూనిటీ అక్కడ పరిపాలించింది. ఆయనది ఆల్ వైట్ కమ్యూనిటీ. ఈ మొత్తం సిరియన్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో బషర్ ఆల్ అసద్ బంధువులు, ఫ్రెండ్సే అనమాట. కంప్లీట్గా అక్కడ నెపోటిజం, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి విపరీతంగా కనిపించే అడ్మినిస్ట్రేషన్ అది. ఎవరొచ్చి ప్రశ్నించినా ఒప్పుకునేవాళ్ళు కాదు. 2011-12 ప్రాంతంలో అరబ్లో విప్లవాలు జరిగాయి. అరబ్ స్ప్రింగ్ జరిగింది. తునీషియా నుంచి లిబియా వరకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు జరిగాయి. అదే బాటలో ఒక వైల్డ్ ఫైర్ లాగా సిరియాకు కూడా అది అంటిందనమాట ఆ టైంలో. కానీ బషర్ ఆల్ అసద్ దాన్ని కూడా తొక్కుపడేశారు. అరబ్లో జరిగిన విప్లవాలన్నింటినీ పక్కన పెట్టి సిరియాలో మాత్రం ఆయన నిరంకుశ పాలన కొనసాగుతూనే వచ్చింది. దానికి ప్రధానమైన అంశం ఏంటి తెలుసా? ప్రధానమైన సపోర్ట్ ఎవరు తెలుసా? ఇరాన్, రష్యా ఇలాంటి దేశాలు. కానీ ఇప్పుడు ఇరాన్, రష్యా లాంటి దేశాలు సిరియాకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో లేవు. ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ రష్యాలోనే కొన్ని లక్షల మంది చనిపోయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ ఉక్రెయిన్ వారే ఇంకా ఎండ్ అవ్వట్లేదు. అలానే ఇరాన్ కూడా తన ఇబ్బందుల్లో తనుంది. ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఇజ్రాయెల్తో యుద్ధం, ఇవన్నీ ఇరాన్ మునిగిపోయిందనమాట. దాంతోపాటు హెజ్బుల్లా, ఇంతకుముందు హెజ్బుల్లా బాగా సపోర్ట్ చేసేది బషర్ ఆల్ అసద్ని. కానీ హెజ్బుల్లా చితికిపోయిందనమాట. సో బషర్ ఆల్ అసద్కి ప్రపంచంలో ఎట్నుంచి సపోర్ట్ లేదనమాట. వీక్ అయిపోయాడు. అంటే ఇరాన్ సపోర్ట్ లేదు, రష్యా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, అండ్ హెజ్బుల్లా లాంటివి వచ్చి సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. దాంతో ఆయన పారిపోక తప్పలేదన్నమాట. ఈరోజు సిరియా అధ్యక్షుడు సిరియా నుంచి పారిపోయారు. చాలామంది ఆయన చనిపోయారు అంటున్నారు, కానీ ఆ నిర్ధారణ లేదు. ఆయన డమాస్కస్లో లేరు, సిరియాలో లేరు, అక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోయారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. 2011 ఆ సమయం వచ్చేసరికి మిడిల్ ఈస్ట్లో అరబ్ స్ప్రింగ్ అని స్టార్ట్ అయింది. అంటే చాలా చోట్ల మధ్యప్రాచ్యంలో నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం మొదలెట్టారు. యూత్ పోరాటం మొదలెట్టారు. అదే ఒక వైల్డ్ ఫైర్లా, కార్చిచ్చులా సిరియాకి కూడా పాకిందనమాట. ఆ టైంలో బషర్ ఆల్ అసద్కి చాలా వ్యతిరేకత వచ్చింది. అప్పుడే అసలు సిరియాలో డెమోక్రసీ పెట్టాలని, ఎలక్షన్స్ రావాలని, ఎలక్షన్స్ ప్రకారమే ప్రభుత్వం నడవాలని చెప్పి చాలా డిమాండ్లు వచ్చాయి. అదే టైంలో బషర్ ఆల్ అసద్కి అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా సిరియన్ నేషనల్ కౌన్సిల్ అని స్థాపించాయన్నమాట. అయితే ఇక్కడ ఈ అంతర్యుద్ధం కాస్త ఒక ప్రాక్సీ వార్ లాగైంది. ఒక పక్క అమెరికా ఎంటర్ అయింది, ఇంకో పక్క రష్యా ఎంటర్ అయింది. అమెరికానేమో అపోజిషన్ గ్రూప్ సపోర్ట్, అమెరికా, సౌదీ ఈ దేశాలన్నీ కూడా అపోజిషన్ గ్రూప్కి సపోర్ట్గా మొదలెట్టాయి. ఇంకో పక్క రష్యా, ఇరాన్ ఈ దేశాలన్నీ కూడా బషర్ ఆల్ అసద్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడం మొదలెట్టాయి. అప్పట్లో రష్యా, ఇరాన్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నాయి బషర్ ఆల్ అసద్కి. అయితే ఈ అంతర్యుద్ధం 10 సంవత్సరాలు దాదాపు కొనసాగింది. దీంతో స్లోగా అక్కడ కూడా ఐఎస్ కొంతకాలం ప్రాబల్యం ఆ ప్రాంతాల్లో చూపించిందనమాట. ఈ సిరియాలోని రెబల్ గ్రూప్స్ నార్త్ వెస్ట్ సిరియా ఆ ప్రాంతంలో చాలామంది సెటిల్ అయ్యారు కూడా. ఆ ప్రాంతాలు కొన్ని ఆక్యుపేషన్లోనే ఉన్నాయి గత 10 సంవత్సరాల నుంచి. అయితే బషర్ ఆల్ అసద్ మాత్రం ఈ విప్లవం సిరియా మొత్తం పాకకుండా గట్టిగానే ఉక్కుపాదంతో పరిపాలించారు. అయితే ఒక పక్క రష్యా, ఇరాన్ వాళ్ళ యుద్ధాల్లో వాళ్ళు యుద్ధానికి సంబంధించిన
వాళ్ళ అరేంజ్మెంట్స్, వాళ్ళ ఎకనమిక్ నెసెసిటీస్లో వాళ్ళు ఉన్నారనమాట. ఈ టైంలో మళ్ళా సిరియాలో గత 20-30 రోజుల నుంచే మళ్ళా చాప కింద నీరులా ఈ మూమెంట్, ఈ రెబల్ గ్రూప్స్ బయలుదేరాయన్నమాట. బయలుదేరి ఒకటేసారి ఒక 15-20 రోజుల్లోనే సిరియాలోని మేజర్ సిటీస్ అన్నీ కూడా ఆక్యుపై చేశారు. అంతేకాదు ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, టర్కీ ఓపెన్గా చెప్పకపోయినా ఈ మొత్తం రెబల్ గ్రూప్స్కి టర్కీ సపోర్ట్ ఉంది. సిరియాకి ఉత్తర వైపున నార్త్ సైడ్లో టర్కీ ఉంటుందన్నమాట. ఈ టర్కీ సపోర్టు రెబల్ గ్రూప్స్కి ఉందని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం సిరియాలో డమాస్కస్ని మరియు ఇతర ప్రాంతాలని ఆక్యుపై చేసిన రెబల్ గ్రూప్ పేరు హెచ్టిఎస్, హయత్ తహరీర్ అల్ షామ్. ఈ హయత్ తహరీర్ అల్ షామ్ హెచ్టిఎస్ గ్రూప్ వాళ్ళు గత చాలా సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి కూడా నార్త్ వెస్ట్ ఆఫ్ సిరియాలో పాతుకుపోయి ఉన్నారు. అక్కడ ప్యారలల్ రెబల్ గవర్నమెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. కొత్తగా వాళ్ళు సడన్గా వచ్చిన వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఉండి అక్కడ ఒక రెబల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి ప్యారలల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా బషర్ ఆల్ అసద్ని ఎప్పుడెప్పుడు పడేద్దామని వేచి చూస్తున్న రెబల్ గ్రూప్ అనమాట ఇది. ఇంతకుముందు ఈ హెచ్టిఎస్కి ఇంకో పేరు ఉండేది, జబాతుల్ నుస్రా అని చెప్పి. ఇది ఆల్ ఖైదా వాళ్ళ సిరియన్ ఆపరేటివ్ గ్రూప్గా వర్క్ చేసేది అనమాట. అంటే సిరియన్ వింగ్లా వర్క్ చేసేది. తర్వాత పేరు మార్చుకుని హెచ్టిఎస్ అయిందనమాట. జబాతుల్ నుస్రా కాస్త తర్వాత హెచ్టిఎస్ అయింది. ఈ జబాతుల్ నస్రా అనేది బేసికల్గా ఆల్ ఖైదా వాళ్ళ సిరియన్ వింగ్ అనమాట. ఈ హెచ్టిఎస్ గ్రూపు 2016 నుంచి ఆల్ ఖైదా నుంచి కొంచెం డిస్టెన్స్ అయింది. ఎందుకంటే మేము మరీ టెర్రరిస్ట్ గ్రూప్స్ కాదు, కొంచెం సాఫ్ట్ అండ్ అవుతూ ప్రజల యొక్క నమ్మకాన్ని, తర్వాత అంతర్జాతీయ కమ్యూనిటీస్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ యొక్క నమ్మకాన్ని చొరగొంది హెచ్టిఎస్ గ్రూప్ అనమాట. స్లోగా ఇది ఒక రికానబుల్ పవర్, గుర్తించే ఒక గొప్ప శక్తి అయింది సిరియాలో. సిరియాలో ఈరోజు ప్రజలు స్వేచ్ఛాయుత సిరియాను ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు డమాస్కస్లోని బషర్ ఆల్ అసద్ భవంతిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఫర్నిచర్ మొత్తం లాక్కొచ్చేశారు. రోడ్ల మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ సిరియాలోని డమాస్కస్ నగరం అవుట్స్కట్స్లో ఉన్న జైల్లోంచి ఖైదీలను విడిపించేస్తున్నారు. ఇలా చాలా ఈరోజంతా వాళ్ళు ఆ ఎంజాయ్మెంట్, సెలబ్రేషన్ మూడ్లోనే ఉన్నారు. 2011లో మనం చూసిన అరబ్ స్ప్రింగ్, అరబ్ వసంతం ఏదైతే ఉందో, తునీషియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, ఈ దేశాలన్నింటిలో అంత సక్సెస్ ఏం కాలేదు. ఓన్లీ తునీషియాలోనే మనం కంప్లీట్గా డెమోక్రసీని చూడొచ్చు ఎంతో కొంత. మిగతా దేశాల్లో మళ్ళా నిరంకుశ పోకడలే కనిపిస్తున్నాయి. ఈ రోజున సిరియన్ ప్రజలు ఏదైతే రోడ్ల మీదకి వచ్చి స్వేచ్ఛ అనుకుంటున్నారో అది పూర్తిగా స్వేచ్ఛా వాయువా కాదా అనేది టైం పడుతుంది తెలియటానికి. ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. సిరియన్ ప్రజలు గత 15-20 సంవత్సరాల నుంచి ఏదైతే నిరంకుశ పాలన, బషర్ ఆల్ అసద్ నిరంకుశ పాలన నుంచి బయటికి రావాలనుకున్నారో ఈరోజు రాగలిగారు. కానీ ఇది ప్రజాస్వామ్యం వైపు వెళ్తుందా లేదా? ఎందుకంటే ఏదైతే రెబల్ గ్రూప్ ఈరోజు అధికారంలోకి వచ్చిందో సిరియాలో, వాళ్ళకు కూడా ఆల్ ఖైదా మూలాలున్న గ్రూప్ అనమాట. మరి ఈ మూలాలున్న గ్రూప్ రేపు డెమోక్రసీ వైపు, ప్రజాస్వామ్యం వైపు ప్రజలు నడిపిస్తా లేదా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. సిరియా నిజంగా ప్రజాస్వామ్యం వైపు వెళ్తుందా, మళ్ళీ ఇంకొక నిరంకుశ పాలన వైపు వెళ్తుందా? బషర్ ఆల్ అసద్ అయితే వెళ్ళిపోయాడు, కానీ ఇంకా అంతకంటే డేంజరస్ మనుషులు సిరియాలో ఉన్నారంట, డేంజరస్ లీడర్స్ ఉన్నారు. మరి దీనికి అంతం ఎక్కడా? నిజంగా వీళ్ళు ప్రజాస్వామ్యం వైపు వెళ్తారా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.